గుంటూరు నగర ప్రజలు ఇస్తున్న అర్జీలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి అర్జీలు పునరావృతం కాకుండా సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు కోరారు. పీజీఆర్ఎస్కు సకాలంలో హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసులు పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు గత వారం అందిన అర్జీల పరిష్కారాలపై సమీక్ష చేస్తామని, కనుక ప్రతి అర్జీ సమగ్రంగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులు అర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయానికి వస్తున్నారని స్థానికంగానే వాటిని పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు పరిష్కారం అనంతరం ఫిర్యాదుదారునికి సమాచారం తెలియజేయాలన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 41 ఫిర్యాదులు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె రాజలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, వెంకటలక్ష్మి, టి వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చారా? ఇస్తాను. పక్కన ఓర్సు సత్యవతి కూడా ఉంది. ఆ ఓర్సు సత్యవతి మనవుడు 347A అని పట్టా ఒకటి పుట్టించి నా మీద అకృతంగా కొట్టి నన్ను ఇల్లు కట్టుకున్నావా? పడేసి ఇల్లు కట్టుకున్నాడు. ఎప్పుడు పడేశారు? పడేసి పెడుతూ 4 ఏళ్ళు తిప్పుతూనే ఉండాలి. ఆయన ఇల్లు కట్టాడా? పడేసి 2 ఖాళీ